ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు అయితే మొత్తం ఓటింగ్ అయ్యి తర్వాత కౌంటింగ్ కూడా ఈరోజు ముగించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ప్రాంగణంలో అయితే ఉన్నాము. 116 సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు, 7 కార్పొరేషన్లు, దాదాపుగా 2000 పైగా 542 పైగా వార్డులకు సంబంధించింది. మొత్తంగా అయితే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ముగింపుగా వచ్చిన పరిస్థితి అయితే ఏ వార్డుకు సంబంధించింది, ఎన్ని గెలిచారు, ఈ 36 వార్డులకు సంబంధించిన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ బాగున్నా సార్? థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ 36 వార్డులకు సంబంధించిన దాని మీద ఒక ఫుల్ డీటెయిల్స్ గా వివరణ ఇవ్వండి. ఈరోజు మనకు పోయిన సంవత్సరం డిసెంబర్ పోయిన నెల జనవరి 20 రోజు నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిండ్రు. దాని ప్రకారం 28 నుంచి 30 వరకు నామినేషన్ స్వీకరించడం అయింది. తర్వాత స్క్రూటినీ చేసుకొని మళ్ళా బీ ఫామ్స్ దాని షెడ్యూల్ ప్రకారం అన్ని కంప్లీట్ చేసేసుకొని ఫైనల్ లిస్ట్ రెడీ అయిపోయాక మనకు సంబంధించి 36 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. 36 వార్డు పరిధిలో 34 లొకేషన్ల కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని పెట్టారు చెప్తున్నా. 34 లొకేషన్లో 88 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వార్డుకి 1700 సుమారు 1700 నుంచి మినిమం మ్యాక్సిమం 2300 వరకు ఓట్లు ఉన్నాయి. అందులో ఆ ఓట్ల సంఖ్య ప్రకారము ఒక వార్డుకి 2 బూతులు లేదా 3 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. అది మొన్న 11వ తారీఖు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో కౌంటింగ్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సంబంధించి 4 హాళ్ళు లో కౌంటింగ్ చేశాము. ఒక హాల్లో 9 వార్డులు, అంటే ఒక ఆర్ఓకి 3 వార్డ్స్ లెక్క చూసుకొని ముగ్గురికి ఒక హాలు ఇంటూ 4 9 వార్డులు వస్తున్నాయి. ఒక హాల్లో 9 36 వార్డ్స్ పెట్టి తగ్గించడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటింగ్ సూపర్వైజరు, అతనికి 2 అసిస్టెంట్లు, అట్లా ఒక ఆర్ఓకి 3 వార్డులు చొప్పున వాళ్ళు 9 మంది ఆర్ఓ కింద కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అన్ని రిజల్ట్ కూడా డిక్లేర్ చేయబడినాయి. అందులో కాంగ్రెస్ 13 వచ్చినాయి, బీఆర్ఎస్ సారీ ఒకసారి పట్టుకున్నా కాంగ్రెస్ 13 వచ్చినాయి, బీఆర్ఎస్ 11 వచ్చినాయి, సిపిఎం సిపిఐ 3 గెలుచుకున్నాయి, బీజేపీ 1 గెలుచుకుంది. మిగతా 5 ఇండిపెండెంట్లు మొత్తం కలిపి 36 మన ఫలితాలు వెలువడినాయి. దానికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. ఇందులో మాకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి నిరంతర ఆదేశాలు, అలాగే 2 అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ మరియు రెవెన్యూ, అలాగే జెడ్పీసీఓ సార్, మాకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ ఆర్డీఓ మేడం గారు అందరూ నిరంతరంగా మాకు సహాయం చేసి తగిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ, ఏ టైం అయినా కూడా, ఏ లేట్ టైం అయినా కూడా వాళ్ళు ఫోన్ చేస్తే సందర్భంగా మాకు సలహాలు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ డిస్టిక్లో మనది ఎక్కువ వార్డ్స్, ఓటర్స్ కూడా ఎక్కువే. మిగతా డిస్టిక్లో ఉన్న మున్సిపాలిటీస్లో 15 నుంచి 16 వార్డులే ఉన్నాయి. అవును, అలా ఓట్లు కూడా 600, 700, 800 ఓట్సే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. మనది 1700 స్టార్ట్ ఉంది మండలాల్లో.
అంటే మున్సిపాలిటీస్ ఆ. మన దగ్గర ఉన్న మిగతా మున్సిపాలిటీస్ డోర్నకల్లు, మర్రిపేట, తొర్రూరు, కేసముద్రం అవును, అవి 15-16 ఉన్నాయి. అంతే ఉన్నాయి. మనకు 36 ఉన్నాయి. వీళ్ళందరి ఓట్లు తీసుకున్నా మన కంటే తక్కువనే ఉన్నాయి మన ఒక్క మున్సిపాలిటీకి. ఆ 4 మున్సిపాలిటీలు ఎక్కేసుకుంటాం. అవును. ఏదైనా దానికి తగ్గట్టు మేము నిరంతరము శ్రమ చేయాల్సి వచ్చింది. పై అధికారుల సూచనలు, పోలీసుల భద్రత ఎలా ఉంది? అలాగే పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో ఎప్పుడు అడిగినా కూడా ఫోన్ చేసి మనం చెప్పంగానే సెక్యూరిటీ కానీ లేకపోతే గార్డ్స్ కానీ దేనికైనా కూడా చెప్పిన టైంకి వాళ్ళు ఏ టైం అయినా, నైట్ అయినా, డే అయినా, ఎర్లీ అవర్స్ అయినా కూడా వచ్చి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించింది. సంబంధించి మిగతా డిపార్ట్మెంట్, ఎలక్షన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఉంది, మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రోజు కానీ, మన ఎలక్షన్ జరిగిన రోజు కానీ, నామినేషన్ జరిగిన సందర్భంలో కానీ ఫోన్ చేసి చెప్పినాం, ఇట్లా ఎలక్షన్ ప్రాసెస్ అర్జెన్సీని బట్టి మీరు కరెంటు నిరంతరాయంగా సప్లై చేయాలని కోరడం మేరకు వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసింది. అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏఎన్ఎం వాళ్ళు, ఆశా వర్కర్స్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఏదైనా వ్యక్తికి మోషన్స్ లేకపోతే ఇంకా వేరే కాంటింగ్స్ ఇట్లా జరిగితే వాటికి ఇబ్బంది కాకుండా, ఎలక్షన్ వాళ్ళకి ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కౌంటింగ్ రోజు కూడా మెడికల్ టీం వాళ్ళని పెట్టేసినాం. అంతా మా మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తిగా సజావుగా జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాలేదు. కౌంటింగ్ లో కూడా ఏమి ఇబ్బందులు లేవు. కౌంటింగ్ పని ఉంటది, శ్రమ ఉంటది, కానీ శ్రమలో ప్రాబ్లం వస్తే అది 444 అవుతుంది. అది అంటే చిన్న సమస్య పెద్దగా చిత్రీకరించబడుతుంది, పెద్దగా ఎలివేట్ అవుతుంది. సమస్య చిన్న స్థాయి నుంచి గవర్నమెంట్ లెవెల్, ఎలక్షన్ కమిషన్ నుంచి అట్లా అందరికి చాలా ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ ప్రాబ్లం లేదు కాబట్టి ప్రెషర్ ఉంది. సార్, మొదలుగా అయితే 11వ తారీఖు నుంచి మీరు 10వ తారీఖు నైట్ నుంచే ఇక్కడ భద్రత మీ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడి నుంచే లైటింగ్ కావచ్చు, ఇదంతా 3 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎట్లా స్ట్రగుల్ గిట్ట ఎట్లా మీరు చూశారు? అంటే యాక్చువల్ గా మాకు ఎప్పుడైతే నామినేషన్స్ ఫైనల్ అయినాయో, అవును, ఎట్లా నామినేషన్ ఫైనల్ అయితే ఎలక్షన్ జరుగుతుంది అంటే కౌంటింగ్ కూడా జరగాల్సిందే. ఒకదానికి రిలేట్ కాబట్టి అప్పుడు సైమల్టేనియస్ గా ఎలక్షన్, నామినేషన్ అయినా కొంటే మేము ఎక్కడ చేసుకోవాలనేది ఫస్ట్ ప్లాన్ చేసినాం. కలెక్టర్ గారు, అది అడిషనల్ కలెక్టర్స్, సిఇఓ సారు, మన ఆర్డీఓ మేడం ఇలా నిరంతర ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రపోజల్స్ మేము పంపించడం జరిగింది. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఇది సరిపోతుందా ప్లేస్ డిస్ట్రిబ్యూషన్కి అన్నది కన్ఫర్మ్ అయినాక డిస్ట్రిబ్యూషన్ డిగ్రీ కాలేజ్ బ్యాక్ పెట్టేశాము. ఇది కూడా అంతకుముందు ఎమ్మెల్యే, ఈ గర్ల్స్ హాస్టల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా ఇక్కడ జరిగిందని తెలుసుకుంటే ఇక్కడ కూడా పరిసర ప్రాంతాలన్నీ తిరిగి పరిశీలించి ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసుకొని దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన సంబంధిత ఎస్పీ సార్ కూడా 2-3 సార్లు వచ్చి విజిట్ చేసి ఇట్లా మనకు ఉండాలి ఫెసిలిటీ అని చెప్తే దాని ప్రకారం అరేంజ్ చేసేసాం. ఏదైనా కూడా అధికారులు చెప్పిన ఏ అంశమైనా కూడా దాన్ని స్వీకరించి మేము అన్ని తగిన ఏర్పాటు చేసినాం, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా. సార్, పూర్తి స్థాయిలో ఇక్కడ బాక్సులు, అక్కడ ఓటింగ్ అయిపోయిన తర్వాత బాక్సులు తెచ్చారు కదా, అప్పుడు భద్రతను ఎలా అక్కడ ఎంత నీట్ గా ఎలా దాచిపెట్టే దాంట్లో పూర్తి బాధ్యత ఎలా తీసుకున్నారు? అది మెయిన్. ఓకే, అయితే ఇప్పుడు ఎలక్షన్ అయిన సాయంత్రం మనకి 5 o'clock వరకు ఆ రోజు 11వ తారీఖు రోజు అయిపోయింది. ఇక్కడనే రిసెప్షన్ పెట్టినాం. ఎక్కడైతే కౌంటింగ్ జనరల్ ఎక్కడైతే కౌంటింగ్ పెడతారో అక్కడే రిసెప్షన్ ఫోన్ లో పెడితే సౌకర్యం అన్ని తీరులో ఉంటుంది. ఇప్పుడు వేరే కాడ రిసెప్షన్ పెట్టి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయడం, దానికి సెక్యూరిటీ ఎక్కడైనా మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇక్కడనే కౌంటింగ్ కాబట్టి ఇక్కడనే రిసెప్షన్ తీసుకొని కౌంటింగ్ కాగానే, మనం ఎలక్షన్ కాగానే మనం తీసుకొని స్ట్రాంగ్ రూమ్ లో పెట్టాలి. మనకి గ్యాప్ వస్తుంది మధ్యలో. జనరల్ గా అయితే ఏర్పాటు ఉన్నదా? ఇప్పటికి కూడా మనకు సర్వేలెన్స్ మొత్తం వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఇప్పటికి కూడా బిల్డింగ్ చుట్టూ మొత్తం వెబ్ కాస్టింగ్ చేసినాము. లోపల కౌంటింగ్ అప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ ఉంది. చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా వెబ్ కాస్టింగ్ పెట్టించేసినాం. మన కలెక్టర్ సార్ 3 రోజుల ముందు నుంచే సీసీ కెమెరాలు రన్ లో ఉన్నాయి. తెచ్చిన రోజు నుంచే ముందు నుంచే ఉన్నాయి. ముందు నుంచే ముందు రోజే
మేము 10th రోజే ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాం. ఓకే, ఎన్ని కెమెరాలు పెట్టారు సార్? దాదాపు ఒక 50 కెమెరాస్ ఎస్టాబ్లిష్ పెట్టాం, మొత్తం 50 కెమెరాలు ఇక్కడ ఈ సెంటర్. దీని కంట్రోల్ రూమ్ ఉందా సార్? ఉంది, కంట్రోల్ రూమ్ ఉంది. ఇది డైరెక్ట్ వీక్షిస్తారు కరెక్ట్ సార్, ఇట్లా అందరికి వెళ్ళిపోతాయి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ రిలే. ఇప్పుడు మీరు కౌంటింగ్ బాక్స్ తెచ్చేటప్పుడు అక్కడ సంబంధించిన కెమెరామ్యాన్ తీసుకొచ్చి ఓపెన్ చేశారా, మీరు అధికారులు అక్కడ ఓపెన్ చేసుకున్నారా? మీరు చెప్పినట్టు ఆ రోజు ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో సాంగ్ లో పెట్టేటప్పుడు కూడా మేము విత్ వీడియో తీసుకుంటే ఫస్ట్ సాంగ్ రూమ్ లో పెట్టేసినాం. అదే పర్సనల్ కెమెరాలు పెట్టారు కదా, వీడియో తీసి పెట్టేసి ఎక్కడ పెడుతున్నాము మేము ఆల్రెడీ నంబరింగ్ చేసేసినాం. ఆ నంబరింగ్ ప్రకారం దాన్ని చేసేసినాం. ఈ రోజు తీసినప్పుడు కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో తీసి వాళ్ళ సంబంధించిన ఏ వార్డుకి అయితే సంబంధించిన ఆర్ఓకి సంబంధించిన వాళ్ళవి వాళ్ళ వార్డ్స్ కు పంపించేసినాం సీరియల్ గా. అట్లా వీడియో తీసుకుంటూ ఆల్రెడీ కెమెరా స్ట్రాంగ్ రూమ్ లో కెమెరా నడుస్తుంది. ఓకే, దానికి తోడు ఈ వీడియో డైరెక్ట్, ఎందుకంటే మన గ్యాప్ ఆ రూమ్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ బయటికి తీసుకొచ్చి మనకు అటు అవతల సైడ్ ఒక రూమ్ ఉంది. ఈ బిల్డింగ్ లో 3 కౌంటింగ్ పెట్టేసినాము సార్. పూర్తిగా 36 వార్డులకు సంబంధించిన బాక్సులు 88 బాక్సులు, 88 పోలింగ్ స్టేషన్ లో 88 బాక్సులు. మనం 36 వార్డులు. ఎన్ని సూపరింటెండెంట్లు దాన్ని మొత్తం పూర్తి సూపరింటెండెంట్లు ఎంతమంది? సూపరింటెండెంట్ కౌంటింగ్ ఒకరే ఉంటారు, వార్డుకి ఒకరే. కౌంటింగ్ సంబంధించి మనకి ఆర్ఓస్ అంటే సూపరింటెండెంట్ గారు ఫస్ట్ మన కలెక్టర్ గారు ఇచ్చింది ఏంటంటే మాకు 3 వార్డులకు ఒక 6 తీసుకోమన్నారు. 36 కాబట్టి 12 మూల 36 ఆర్ఓలు, 30 వాళ్ళ కింద అసిస్టెంట్ ఏఆర్ఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ 12 మందిని తీసుకున్నాం. అందులో 20% ఎక్స్ట్రా తీసుకున్నాం. మళ్ళీ నలుగురు అంటే 4 ఆర్ఓస్ ఎక్కువ ఉన్నారు, 4 ఏఆర్ఓస్ ఎక్కువ ఉన్నారు. సో మొత్తం ఇవి 12 నుండి 4 16 32 మంది మాకు నిరంతరంగా వాళ్ళు చాలా కష్టపడి రాత్రులకు పగలకు పనిచేసి బాగా పనిచేసింది మా ఆర్ఓస్ ఏఆర్ఓస్. మాకు చెప్పిన ఇష్యూ ఏంటంటే ఎంబడి అర్థం చేసుకొని దాని ప్రకారమే యాక్టివ్. ఎక్కడ కూడా నామినేషన్ అప్పుడు కానీ మిగతా సర్వీస్ ఓటర్స్ అప్పుడు కానీ మిగతా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా డిస్కస్ చేసి దాని ప్రకారం ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుంటుంది. మాది కూడా ఇన్ని ఓట్లు ఎక్కువైనా కూడా కౌంటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సార్ మొత్తం ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటారు సార్ మీ ఐడెంటిఫై? మనకు ఓట్లు పోల్ అయినాయి 75.57%. అన్ని ఓట్లు 36 వార్డులకు సంబంధించి మన టోటల్ 65,712. అందులో 75.57 పోల్ అయినాయి. ఈ 36 వార్డుకు సంబంధించిన ప్రజలకు మహబూబాబాద్ జిల్లా సంబంధించిన వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ చాలా చైతన్యం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక మా మున్సిపాలిటీకి సంబంధించి చెప్తున్నా, ఒక ఆఫీసర్ మేము కమిషనర్ కానీ మా కింద స్థాయి ఎంప్లాయీస్ కానీ మా కింద స్థాయి ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరన్నా ఈ పొలిటికల్ ఇష్యూ కాబట్టి ఏదైనా వన్ సైడ్కి వెళ్ళిపోతే ఎంబడే వాళ్ళకి గుర్తించడం జరుగుతుంది. అంటే ఈ సారు రూట్లో వెళ్తున్నారు అనేది ప్రశ్న వచ్చేస్తుంది. అంటే వాళ్ళు వస్తుందని మనము చేయలేదు. యాజ్ పర్ పద్ధతి ప్రకారం ఎవరు వచ్చినా కూడా మనం యాజ్ పర్ రూల్ ప్రకారమే చేసినాం. సో నాకు ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రాలేదు. లెక్కల్లో కూడా ఎక్కడైనా అబ్జెక్షన్స్ రాలేదు. డ్రాఫ్ట్ క్యాండిడేట్స్ ఏమైనా మీకు రిప్లై ఏమైనా లెటర్ పెట్టడం, చెప్పిండ్రు, రీకౌంట్ చేయడం ఇలాంటి ఏం రాలేదు. మొదట కూడా నేను డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ఉన్నప్పుడు కొన్ని అబ్జెక్షన్ చెప్పాను. ఓకే, కామన్ గా అన్ని మున్సిపాలిటీ జరుగుతాయి. ఏంటి అది అబ్జెక్షన్? ఓట్లు ఒక వార్డు ఓట్లు ఇంకో వార్డు ఓట్లు పోయినాయని డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు ఓకే ఆ అబ్జెక్షన్ ఫైనల్ చేసేసి ఓకే మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్రకారము సెట్ చేసి మేము ఎలక్షన్ కి వచ్చేసాం. అట్లా ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం రాలేదు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకున్నారు, మా ఆఫీస్ వర్క్ మేము చేసేసుకున్నాం. సార్ చివరికి వార్డ్ నంబర్స్ కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, మీ యొక్క సలహా సూచనలు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకు చివరికి మీ మాటలు ఒకటి చెప్తే దాని తర్వాత ఇంటర్వ్యూ చెప్పండి. ఏది ఉన్నా కూడా మనము కూడా ఈ లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు ఏంటంటే
అభివృద్ధి అనేది స్థానికంగా ఉండే నాయకులకు తెలుస్తుంది. ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నది, అక్కడ రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, స్ట్రీట్ లైట్ కావాలా, మంచినీటి సదుపాయం కావాలా, వాటిని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ఒక కౌన్సిలర్ని ఎన్నుకుంటారు. ఆ కౌన్సిలర్ని పనితీరుని బట్టి తర్వాత వాళ్ళ భవిష్యత్తు అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టి అందరూ ఏదైనా కూడా గెలిచిన వాళ్ళు కానీ వాళ్ళ వాటిని నిరంతరంగా ప్రజలకు సేవ చేయడానికే వాళ్ళకు ఉన్న సమస్యలు ఎప్పటికి ఉంటా ఉంటాయి. అవును, అర్బన్ రూరల్ కంటే అర్బన్స్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటది. మనకు చెత్త డైలీ ఎక్కువ వస్తుంది, నీరు ఎక్కువ అవసరం పడుతుంది, స్ట్రీట్ లైట్ ఎక్కువ పడుతుంది, సర్వీసెస్ ఎక్కువ పడుతుంది రూరల్ కంటే, గ్రామ పంచాయతీ కాబట్టి నిరంతరంగా చేసుకుంటూ పోతేనే అది ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. గతంలో జరిగిన కొన్ని సమస్యలతో ఉన్నాయి కొన్ని వాడాలకు సంబంధించిన వార్డులు, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకు మీ సూచనలు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెప్తే దాన్ని. అంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే వాళ్ళకే ఎక్కువ ఐడియా ఉంటాయి. వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళ వాడు అక్కడ పుట్టి పెరిగి ఉంటారు, చెప్పండి. అక్కడ పుట్టి పెరిగి ఉన్నారు కాబట్టి ఆ వాటిలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, మంచినీటి సమస్య ఉందా, లేదు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదా, ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వర్కర్స్ ఏమైనా వర్క్స్ పని చేయడం లేదా, చెత్త తీసుకెళ్లడం లేదా, చాలా సమస్యలు ఉంటాయి. మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నాయి కూడా ఉంటాయి, అది నిరంతరం ఉంటది. అవును, సమస్యలు అనేది మున్సిపాలిటీ రోజు వస్తాయి, రోజు ఇంట్లో చెత్త వెళ్తుంది, అది కామన్. అది ఓకే, రోజు శుభ్రం చేసుకోవాల్సిందే, రోజు మనం ఇల్లు ఉంచుకోవాల్సిందే, అది బయట పడాల్సిందే. రోజు మనం కూరగాయలు కట్ చేస్తాం, మా చెత్త వస్తుంది, అది బయటికి తీసుకెళ్ళాల్సిందే. 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో లైట్ పోతుంది, లైట్ వేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మొత్తంగా అయితే భారీ పోలీస్ బందోబస్తుల మధ్యలో పోలింగ్లు జరిగాయి, తర్వాత కౌంటింగ్ కూడా అదే స్థాయిలో జరిగాయి. 144 సెక్షన్ మధ్యలో పోలింగ్లు జరిగాయని కూడా కమిషనర్ గారు చెప్తున్నారు. దాంతో పాటుగా పూర్తి బాధ్యతని తన యొక్క భుజాల మీద మోసుకొని పూర్తి స్థాయిలో నేను ఒక ఏ గ్రేడ్ ని తీసుకొని ఈ పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ని ముగించామని కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి. టీఎన్ ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.